బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, గత 6-7 నెలల ఈ ప్రభుత్వ పరిపాలన మీద అనేక ప్రశ్నల వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం సమయాన్ని ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్. సో ఎట్లా చూస్తారు? ఏమైనా భయపడుతున్నారా మీరు? ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు? బోగస్ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మా 6 గ్యారంటీలు ఇచ్చినాం, ఆ గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. వాళ్ళకి ప్రశ్నలు అడగడానికి వాళ్ళకి అసలు ఏ ప్రశ్న అడుగుతారు? రుణమాఫీ చేయలేదు ప్రభుత్వం అన్నది. రుణమాఫీ చేసి చూపిస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉన్నాం. రైతు భరోసా ఇచ్చినాం, మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాం, పకడ్బందీగా ఉద్యోగాల నిర్వహణ చేస్తూ ఉన్నాం, అడ్మినిస్ట్రేషన్ పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. మా కలెక్టర్లు అందరూ కూడా గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మంత్రి ఇండిపెండెంట్గా సమీక్ష చేస్తూ ఉన్నాడు, వాళ్ళ శాఖలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. అయినా సరే ప్రతిపక్ష పార్టీలకు ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తాం. శ్వేతపత్రం ప్రకటించింది ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, విద్యుత్ మీద, అలాగే ఆర్థిక పరిస్థితి మీద. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ రోజైనా ఎవరైనా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటిదాకా శ్వేతపత్రం ప్రకటించిర్రా? ఆ దమ్ము ధైర్యం మాకుంది. ఎందుకంటే మేము అడ్డగోలుగా కమిషన్ల కోసం, కాసుల కక్కుర్తి కోసం అంచనాలు పెంచుకొని మునిగిపోయే ప్రాజెక్టులు గట్టలే. కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా కూడా అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాలు తీసుకొని సర్వసభ్యుల ఆమోదంతో మెజార్టీ నిర్ణయానికి అనుగుణంగా పనులు చేస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ సెక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా కీలక భేటీ అయ్యి హితోపదేశము కొంత దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. సో కేసీఆర్ గారు ఒకవేళ అసెంబ్లీలో అడుగు పెడితే ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఉంటుందండి? ఇవి అందరు ఎమ్మెల్యేలు లాగానే ఆయన ఈరోజు ఎల్ఓపి ఏం చేస్తారు కేసీఆర్ గారు వచ్చి? కానీ గతంలో అన్నారు కదా, అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు పులి బయటకు వస్తుంది, పులి అసెంబ్లీలో అడుగు పెడితే వేరే ఉంటుంది, రేవంత్ రెడ్డి గారికి చెమటలు పట్టిస్తున్నటువంటి రీతిలో ప్రచారం చేశారు కదా. అవును, పార్లమెంట్ ఎలక్షన్ ముందు పులి బయటకు వస్తుంది. పులి బయటకు వచ్చి ఏమైంది? పిల్లి అయిపోయింది. అసెంబ్లీకి రావాలి, వారి హక్కు. ప్రజలు ఒక ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటారు? అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి, ప్రజలతో మమేకం కావాలి, చట్టసభల్లో జరిగే చర్చల్లో భాగస్వామ్యం కావాలి, వారికి ఉన్న అనుభవాన్ని కావచ్చు, వారికి ఉన్న సూచనలు కావచ్చు చేయాలి. దాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అవన్నీ పక్కన పెట్టి గిల్లి కజ్జాలు పెట్టుకొని నేను లేస్తే మనిషిని కానీ అని చెప్తే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా నాకైతే నమ్మకం లేదు వారు వస్తారని. ఇటువంటి ఫీలర్లు చాలా ఇచ్చిండ్రు. వచ్చినా కూడా నేను చెప్తా ఉన్నా, మీరు రాసుకోండి, 1-2 రోజులు తూతూ మంత్రంగా వచ్చిపోయి మళ్ళీ ఫామ్ హౌస్లో పడుకుంటాడు. ఏ రోజు కూడా ఆయనకు చట్టసభల మీద, ప్రజాస్వామ్యం మీద ఆయనకు నమ్మకం లేదు. కాబట్టి ఇంతటి అరాచక విధ్వంసకర పాలన ఆయన 10 సంవత్సరాలు చేసిండు. అధికార కాంగ్రెస్ పార్టీ అటు కాళేశ్వరం మీద, ఇటు పవర్ సంబంధించినటువంటి కమిషన్ మీద కావచ్చు, ఫోన్ ట్యాపింగ్, ఈ అంశాలను ఏమైనా కార్నర్ చేసే అవకాశం ఉందా కేసీఆర్ ఒకవేళ సభలో హాజరైతే? కార్నర్ చేసుడేంది? వాళ్ళు కోరుకున్నట్టుగా కమిషన్లు వేసినాము. కాళేశ్వరం దాని మీద కమిషన్ వేసినాము, విద్యుత్ కుంభకోణం మీద కమిషన్ వేసినాము. మేము చట్టబద్ధంగా ఏం చేయాలనో అది చేస్తూ ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ ఏర్పాటు చేసినాము, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విచారణ సరైన దిశగానే పోతూ ఉంది. ఆ విచారణలో ఏమైతే విషయాలు తెలిస్తే దాని ప్రకారంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది. చివరగా ఏ బిల్లులను, ఏ అంశాలని చర్చించే అవకాశం ఉంది 8-9 రోజులలో? ఇప్పుడు అది కూర్చుంటా ఉన్నారు. ఆల్రెడీ బీఎస్సీలో మాట్లాడినరు. మొదటి ప్రాధాన్యత బడ్జెట్. ఆ బడ్జెట్ తర్వాత ఆ డిమాండ్స్ మీద చర్చ జరగడం, తర్వాత అప్రాప్రియేషన్ కావడం, ఆ తర్వాత మిగతా ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో సభలోకి తీసుకురావడం. ఇలాగ క్వశ్చన్ అవర్ ప్రతిరోజు కూడా ఉంటుంది. సభ్యులకు, చాలామంది సభ్యులకు అవకాశం వస్తుంది. గతంలో లాగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ వ్యవహారాలు నడుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రానున్నటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకుముందు వస్తామనేటువంటి లీకులు ఎన్నో ఇచ్చారు. ఇప్పుడు కూడా వస్తారనేటువంటి నమ్మకం లేదు. వస్తే ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి, మేము అడిగేటువంటి ప్రశ్నలకు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్నటువంటి రీతిలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది అసెంబ్లీ సమావేశాల్లో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.